రాష్ట్రంలో లంబాడీలకు ఆదివాసీలకు మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టాలని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, శాసనసభ్యులు బుక్యా మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కాంపి కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం, ఉట్నూరులో బీఈడీ కళాశాలలు మంజూరయ్యాయని, వాటిపై ఆదివాసీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారని తెలిపారు. దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. ఇక యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకు యూరియా అందుతుందని అన్నారు. గిరిజనులు, ఆదివాసులు, ఎమ్మెల్యేలు కానీ, దాంట్లో ఉన్న ఎంపీలు కానీ, దాంట్లో ఉన్న మంత్రివర్యులు కానీ మేమందరం కలిసే ఉన్నాం. లంబాడి, కోయా మేము కలిసే ఉన్నాం. దానికి మామూలుగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటే పార్లమెంట్లో పరిధిలో ఉన్నది, లోక్సభ, రాజ్యసభలో పరిధిలో ఉన్నది, రాష్ట్రంలో పరిధిలో కాదు. అయినా అది 9th నాడు పంపాల్సి వస్తుంది. సీఎం గారు దానికి చెప్పేశారు ఏ విధంగా చేయాలి. ఇద్దరికి నష్టం కాకుండా చేసే ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఇద్దరు కులాలు మేము ఒకటే, ఇద్దరు మేము కూడా అన్నదమ్ములు లెక్కనే ఉన్నాం. దానితో పాటు వాళ్ళు ఇంతకు ముందు కూడా హైకోర్టులో కూడా వేస్తే దానికి సంబంధించి వాళ్ళు అర్జెంట్ చేసి హైకోర్టు జడ్జి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆదివాసులు కానీ